ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న రియల్మీ 16 Pro సిరీస్లో రెండు ఫోన్స్, రియల్మీ 16 Pro, రియల్మీ 16 Pro Plus, ఇవి రెండింటిని మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఫర్ ద ఫస్ట్ టైము నేను మీకు ముందే సజెస్ట్ చేస్తున్నాను, ఈ ఫోన్లు వీడియోలు చూడండి, వీడియోలు మాత్రమే చూడండి. ప్రజెంట్గా వీటిని కొనాలనే ఉద్దేశాన్ని పక్కన పెట్టుకోండి. కొన్ని రోజులు పోతే ఇవే ఆఫర్లో వస్తాయి. ప్రజెంట్గా ఉన్న గ్లోబల్ చిప్ షార్టేజ్ ఇష్యూస్ వల్ల కొంచెం ప్రైస్ అనేవి కొంచెం ఎక్కువగానే పెట్టబోతున్నారు వీటిని. సో ఫోన్లు అయితే బాగున్నాయి. రెగ్యులర్గా మనం ఇంతకుముందు ఏదైతే ప్రైజింగ్లో మాట్లాడుకునే వాళ్ళమో అదే ప్రైజింగ్లో వస్తే ఖచ్చితంగా టఫ్ కాంపిటేటర్లు అయ్యేవి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి వీళ్ళు పెట్టే ప్రైజింగ్ మాత్రం కొంచెం హెవీగా మీకు అనిపించవచ్చు, నాకే అనిపించింది కాబట్టి. సో అందుకని వీడియోలు మాత్రమే చూడండి. అండ్ ఇప్పుడు మనం వీటిని లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం. రెండు కూడా ఆల్మోస్ట్ 80% స్పెసిఫికేషన్స్ ఏముంటాయి, మూడు ఫీచర్లు మారుతాయి. ఆ మూడు ఏంటనేది లాస్ట్లో మీకు చెప్తాను. ముందైతే వీటిని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. ఫస్ట్ మనం 16 Pro నుంచి స్టార్ట్ చేద్దాం. 16 Pro Plus దీంట్లో మీకు పైన రియల్మీ బ్రాండింగ్ AA+ అని చెప్తున్నారు. అలాగే వీళ్ళ పేరుతో పాటు బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్. 200 MP ఇది సామ్సంగ్ HP5 సెన్సార్ని దీంట్లో యూజ్ చేస్తారు. ఫస్ట్ టైము రియల్మీ నెంబర్ సిరీస్లో 200 MP ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. 7000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్డ్రాగన్ 7 Gen 4. అలాగే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూ హెడ్కి 1.192 ఉంది, బాడీకి 0.690 ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. మనకి ఇచ్చింది టాప్ మోడల్ 12GB ప్లస్ 256GB వేరియంట్. బాక్స్ లోపల మీకు ఆబ్వియస్గా ఫోన్ ఉంటుంది, దాంతోపాటు ఒక 80 watts ఛార్జర్ ఉంటుంది, Type-C కేబుల్ ఉంటుంది, అలాగే సిమ్ టూలు, ఛార్జింగ్ కేబుల్ లాంటివి అన్ని మీకు రెగ్యులర్గా మనకి బాక్స్లో వచ్చినట్టే వస్తాయి. మన దగ్గర ఉంది ఈ గోల్డ్ ఫినిషింగ్తో ఉన్న లెదర్ వేరియంట్, వేగన్ లెదర్తో వస్తుంది. దీంట్లో మొత్తం 3 కలర్స్ ఉంటాయి. ఒక్క దాంట్లో మాత్రమే మీకు వేగన్ లెదర్తో వస్తుంది అనమాట. ఇదే చూడటానికి కొంచెం రిచ్గా ఉంది. అండ్ ఇది క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి చేతులు పట్టుకున్నప్పుడు మాత్రం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం అద్భుతంగా ఉంది. దీనికి ఎలాంటి కేస్ వేయకపోయినా కానీ చాలా మంచి ఫినిషింగ్ అయితే మీకు చేతిలో ఆఫర్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది మీకు క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే కావడం వల్ల మీకు చేతిలో కూడా ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా ఫిట్ అవుతుంది. అది మాత్రం ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయదగ్గ పాయింట్ అనమాట. అండ్ ఒకసారి మీరు కెమెరా మాడ్యూల్ ఎక్కడో చూసినట్టుంది కదా మీకు, అదే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మీకు సేమ్ కెమెరా మాడ్యూల్ సెటప్ని వాడతారు. ఒప్పో గ్రూప్ ఏం చేస్తుందంటే ఒక ప్యాటర్నే ఫాలో అవుతుంది. ఎందుకంటే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి దీంట్లో ఒప్పోలో, OnePlusలో సేమ్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే అవి అటు తిప్పినా ఇటు తిప్పినా కానీ మాడ్యూల్ సైజ్ సేమ్ ఉంటుంది కాబట్టి పెద్ద ఫరక్ ఏం పడదనమాట. అంటే R&D కాస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి. సో దాంతో మనకు పోయేది ఏముంది, రియల్మీ బ్రాండింగ్ ఇక్కడ కనిపిస్తుంది. చూడటానికి మాత్రం చాలా స్టైల్గానే ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్ మీకు IP68, 69, 69K ఇలాంటి దాదాపు అన్ని వాటర్ రేటింగ్స్ని ఇది ఆఫర్ చేస్తుంది. అండ్ మీకు ఇది వెయిట్ కూడా చాలా తక్కువగానే ఉంది, 203 grams వరకు ఉంటుంది. సో చేతిలో పట్టుకున్నప్పుడు అంటే మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా పెద్దగా మంచిగా ఇవ్వడం వల్ల మీకు చేతిలో పట్టుకున్నప్పుడు మంచిగానే ఉంటుంది. అది కాకుండా దీంట్లో 7000 mAh బ్యాటరీ, సిలికాన్ కార్బన్ బ్యాటరీని యూజ్ చేస్తారు. బట్ స్టిల్ వెయిట్ మాత్రం పెద్దగా ఏమీ అనిపించట్లేదు. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్తో పాటు టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అలాగే మీకు సెకండరీ స్పీకర్ ఉంటుంది, అలాగే మీకు ఇంకొక మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది, Type-C పోర్ట్, మెయిన్ మైక్రోఫోన్, ఇక్కడ ఒక స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అండ్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్గా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఇది మీకు పెద్ద డిస్ప్లే 6.8 inches వరకు ఉంటుంది. బట్ మీకు ఫోన్ పట్టుకున్నప్పుడు పెద్ద ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మినిమల్ బెజల్స్, క్వాడ్ కర్వ్డ్ ఉండటం వల్ల మీకు ఇది చాలా చిన్న ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ డిస్ప్లే సైజ్ మాత్రం 6.8 inchesలో 1.5K రెజల్యూషన్తో 144Hz రిఫ్రెష్ రేట్తో OLED డిస్ప్లే దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తారు. HDR10+ లాంటి సపోర్ట్ కూడా ఉంది. అలాగే మీకు మ్యాక్సిమం బ్రైట్నెస్ 6500 nits వరకు కూడా ఈ డిస్ప్లే మీకు ఆఫర్ చేస్తుంది. ఇది మ్యాక్సిమం బ్రైట్నెస్. HBM మీకు అరౌండ్ 2000 nits వరకు అయితే ఉంటుందన్నమాట. సో డేలైట్ కండిషన్లో కూడా డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కలర్ రీప్రొడక్షన్ కూడా చాలా బాగుంటుంది. కలర్స్ చాలా పట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు ఈవెన్ డైరెక్ట్ సన్లైట్లో కూడా మీకు టెక్స్ట్ అనేది చాలా విజిబుల్గా, నీట్గా కనిపిస్తూ ఉంటుంది. డిస్ప్లే డిపార్ట్మెంట్లో కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా చాలా మంచి క్వాలిటీ డిస్ప్లే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది చాలా బాగా నచ్చిన డిస్ప్లే అనమాట. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ కూడా అవుతూ ఉంటుంది. డిస్ప్లే డిపార్ట్మెంట్లో కూడా మనం పెద్దగా చెప్పడానికి డ్రాబ్యాక్స్ ఏమి లేవు. ఇంకా మీకు బెటర్గా 144Hz రిఫ్రెష్ని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి అంతా కూడా సూపర్గా ఉంది. కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఇక్కడ మీరు ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూని గుర్తుపెట్టుకుంటే ఇది ప్రజెంట్గా 42,000, 40,000 లాంచ్ చేసే అవకాశం ఉన్న ఫోన్ అనమాట. బట్ ఇక్కడ మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ,
అలాగే UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఈ పాయింట్ మనం 43,000-40,000 రూపాయల బడ్జెట్ అనుకున్నప్పుడు మాత్రం చాలా పెద్ద నెంబర్. అరౌండ్ ఇది 30,000 రూపాయల బడ్జెట్లో ఉండాల్సిన ఫోన్ కదా అనిపిస్తుంది. బట్ ఇందాక మనం మాట్లాడుకున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇదైతే ప్రజెంట్గా వీళ్ళు ఈ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నారు. సో దీనికి మాత్రం మనం కూడా ఏం చేయలేం, గుర్తుపెట్టుకోండి. అందుకే నాగమని చెప్తున్నాను. అండ్ దీంట్లో రెగ్యులర్ పెర్ఫార్మెన్స్ వీళ్ళు క్లైమ్ చేస్తుంది 1.4 మిలియన్ స్కోర్ చేస్తుందని చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్లీ నేను టెస్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ సేమ్ ఫిగర్ వచ్చింది. ఒక్క నెంబర్ కూడా అటు ఇటు కాకుండా వీళ్ళు పర్ఫెక్ట్గా ఇచ్చారు. 1.4 మిలియన్ స్కోర్ అయితే ఇది చేస్తుంది. ఇది మాత్రం చాలా చాలా మంచి విషయం. ఎందుకంటే జనరల్గా ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ క్లైమ్ చేసిన దానికి మనకు వచ్చేది ఒక 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు డిఫరెన్స్ ఉంటుంది. బట్ వీళ్ళు ఎగ్జాక్ట్గా ఇచ్చారు. ఇది మాత్రం మంచి పాయింట్ అనమాట. అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు మ్యాక్సిమం మీకు అన్ని సెట్టింగ్స్ హై క్వాలిటీలో పెట్టుకున్నప్పుడు కూడా బాగా నీట్గానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ దీంట్లో వేపర్ ఛాంబర్ కూడా చాలా మంచి క్వాలిటీతో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మీకు గేమ్ ఆడుతున్నప్పుడు దాదాపు ఒక 1 అవర్ గేమ్ ఆడిన తర్వాత 38 degrees వరకు వెళ్తుంది. సో టెంపరేచర్ ప్రజెంట్గా కొంచెం లో ఉన్నాయి కాబట్టి 38 degrees వరకు వెళ్తుంది. అది మాత్రం మీరు చూసుకోవాల్సిన పాయింట్ అనమాట. బట్ ఎక్కడ ల్యాగ్ కానీ ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ లాంటివి అయితే ఏమీ నేను పెద్దగా నోటీస్ చేయలేదు. గేమ్ ప్లే మాత్రం చాలా బాగానే ఉంది. బోత్ కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు, బ్యాటిల్ గ్రౌండ్స్ కావచ్చు, అన్నీ బాగానే పెర్ఫామ్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఓవరాల్గా మీకు రెగ్యులర్ టాస్క్లకు కూడా చాలా ఫాస్ట్గానే రెస్పాండ్ అవుతుంది. మంచి ప్రాసెసర్, మంచి ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్, పెర్ఫార్మెన్స్ మాత్రం సూపర్గా ఉంది. ప్రాసెసర్ మాత్రం వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వెల్ సక్సెస్ఫుల్ ప్రాసెసర్ అనమాట. సో దానివల్ల మీకు ఇది మంచి క్వాలిటీ ఆఫర్ అయితే చేస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద మెయిన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్. ఈ ఫోన్లో మీకు మెయిన్గా వీళ్ళు మార్కెట్ చేస్తుంది అంటే 200 మెగాపిక్సెల్ శాంసంగ్ HP5 సెన్సార్ని దీంట్లో యూజ్ చేస్తున్నాం. అండ్ దీంట్లో లూమా కలర్ టెక్నాలజీ, ఇది ఒప్పోకి సంబంధించిన కొత్త కలరింగ్ టోన్ టెక్నాలజీని దీంట్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని వీళ్ళు లూమా టెక్నాలజీ అన్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ కెమెరాలు మాత్రం ఇంతకుముందు రియల్మీ ఫోన్స్లో లాగా కాకుండా కొంచెం ప్రీమియం సైడ్ వస్తున్న కెమెరాస్ లాగా అనిపిస్తున్న కెమెరాస్ అనమాట. కెమెరా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ దీంట్లో మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ 4K 3060 వరకు రికార్డ్ చేసుకోవచ్చు. రెండోది 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ 3.5x ఆప్టికల్గా మీరు జూమ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. అలాగే మూడోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లైట్ తీసుకోండి. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇది కూడా చాలా సూపర్గా పెర్ఫామ్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా కెమెరాస్లో మీకు లూమా కలర్ టెక్నాలజీ వల్ల మీకు కొంచెం కలర్స్ అనేవి కొంచెం కొట్టొచ్చినట్టు OnePlus థీరీ లాగా కనిపిస్తాం, OnePlus స్టైల్ ఆఫ్ ఫొటోస్ లాగా మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. దాదాపు అంతా ఒకటే బ్లడ్ కాబట్టి అలాగే ఉంటుంది. చూడటానికి మాత్రం ఈసారి కెమెరాలు కొంచెం ప్రామిసింగ్గానే ఉన్నాయి. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్లో మాత్రం సూపర్ షాట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు చాలా రకాల ఫొటోస్ కూడా వేస్తున్నాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది దీంట్లో 1x 2x 3x 3.5 షాట్స్తో పాటు దీంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ పర్టికులర్గా ఈ సిరీస్లో ఈ ఫోన్లో మీకు ఆఫర్ చేస్తున్నారు. AI ఎడిట్ జీనీకి సంబంధించిన ఫోటో ఫీచర్ అనమాట. దీని మీద క్లిక్ చేసి ఫోటో తీసుకున్నారనుకోండి, దాన్ని మీరు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే AI ఎడిట్ జీనీ అని కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మీకు మొత్తం 3 రకాల డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే AI లైట్ మీ ఉంటుంది అనమాట. AI లైట్ మీలో మీకు 4 రకాల డిఫరెంట్ లైట్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో తీసుకున్నారు అండ్ 4 రకాల లైట్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. దాంట్లో మీకు ర్యాండమ్ లైట్ కావచ్చు, స్పాట్ లైట్ కావచ్చు, పార్టీనియన్ లైట్ కావచ్చు, విండో లైట్ కావచ్చు. ఇది AI లైట్ మీలో. అలాగే AI స్టైల్ మీ అని ఉంటుంది. దీంట్లో 3 రకాల డిఫరెంట్ ఇమేజ్లు మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఒకటి కార్టూన్ మోడ్, రెండోది 3D ఎమోజీ మోడ్, అండ్ 4వది మోడల్ లాగా కూడా మీరు మోడల్ కొడంగల్ మోడల్ విన్నాను కదా, వీళ్ళు మోడల్ లాగా సెట్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ స్టైల్స్లో మీకు సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా తర్వాత మీకు AI థింకింగ్ మోడ్ కూడా ఉంటుంది. దీంట్లో ఇన్స్పిరేషన్ మోడ్ అంటారు. ఆటోమేటిక్గా అదే మీకు కొన్ని సజెషన్స్ ఇస్తుంది, లేదంటే మీరే ఇన్పుట్స్ ఇచ్చుకోవచ్చు, దానికి తగ్గట్టుగా ఇమేజ్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది. AI ఎడిట్ మోడ్లో సూపర్గా ఉంది. ఈ ఫీచర్ మాత్రం కొత్తగా కూడా ఉంది. అలాగే దీంట్లోనే మీకు కెమెరా బటన్ని ఫోటో మోడ్లో పెట్టి జస్ట్ కిందికి స్లైడ్ చేశారనుకోండి, వైబ్ మాస్టర్ మోడ్ అని వస్తుంది. దీంట్లో మొత్తం 21 డిఫరెంట్ ఫిల్టర్స్ యాడ్ చేశారు వీళ్ళు. మీరు ఇక్కడ చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద, ఇవన్నీ మీరు రకరకాల ఫోటోలు తీసుకోవచ్చు కూడా. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, దీంట్లో కూడా మీరు 4K రికార్డింగ్ చేసుకోవచ్చు, బోత్ 60 అలాగే 30లో. ఇది కూడా చాలా బాగుంది. కెమెరాలు మాత్రం ఈ ఫోన్లో పర్టికులర్గా మీకు ఏదైనా సాటిస్ఫై చేసే పాయింట్ ఉందంటే ఒకటి డిస్ప్లే, రెండోది పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, అండ్ మూడోది ఖచ్చితంగా దీని కెమెరాని చెప్పొచ్చు అనమాట. కమింగ్ టు ద OS, ఇందులో మీకు రియల్మీ OS 7.0 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తే 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమి ఇస్తారు. బట్ స్టిల్ ఇది 40,000 రూపాయల బడ్జెట్ని టచ్ చేస్తున్నప్పుడు కూడా దీంట్లో బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే చాలా ఉంటాయి, ఓపిక్గా తీసేసుకోవాలి. చాలా రకాల అప్లికేషన్స్ అయితే దీంట్లో వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్లీ మీకు డైలర్ కూడా వీళ్ళు ఓన్ డైలర్ ఇస్తున్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. గూగుల్ కాల్ రికార్డింగ్ ఇష్యూస్ లాంటివి కూడా ఏమి మీకు ఉండవు అనమాట. కమింగ్ టు ద బ్యాటరీ, ఈ ఫోన్లో ఇంకొక హైలైట్ పాయింట్ 7000
mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీ అండ్ మీకు ఈజీగా 2 days పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఆబ్వియస్గా ఆఫర్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ మాత్రం రియల్మీ ఫోన్స్, ఒప్పో ఫోన్స్లో అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ లెవెల్ బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తుంటుంది. ఆప్టిమేషన్ కూడా బాగానే ఉంది ప్రజెంట్గా దీంట్లో. రియల్మీ ప్రో మోడల్ కాబట్టి ఆప్టిమేషన్ అయితే చాలా బాగా చేశారు కాబట్టి బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగానే వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ప్రైజింగ్ మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి, కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కమింగ్ టు ద ప్రో, దీనికి 3 డిఫరెన్స్లు ఉంటాయి. ఒకటి ఖచ్చితంగా మీకు డిస్ప్లే. ఇందులో కూడా 144 Hz రిఫ్రెష్ రేట్తో సేమ్ ఏవైతే ఫీచర్స్ ఉంటాయో సేమ్ ఫీచర్స్ ఉంటాయి. బట్ దీంట్లో ప్రో ప్లస్లో మీకు కర్వ్డ్ డిస్ప్లే ఇస్తే దీంట్లో మాత్రం ఫ్లాట్ డిస్ప్లే ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ నాకైతే ఇదే బాగా నచ్చింది, ఎందుకంటే ఇది చేతిలో పట్టుకున్నప్పుడు చాలా మంచి ఫీలింగ్ అయితే ఇస్తూ ఉంటుంది. నాకు ఫ్లాట్ డిస్ప్లేలు వాడి ఉన్నాం కదా, దానివల్ల మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం దీంట్లో సేమ్, బట్ ఫ్లాట్ డిస్ప్లేని యూజ్ చేశారు. ఇక రెండోది, దీంట్లో టెలిఫోటో లెన్స్ మొత్తానికి లేదు. మిగతా 3 కెమెరాలు సేమ్, 200 మెగాపిక్సెల్, అలాగే 8 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ సేమ్, ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ కూడా సేమ్. బట్ ఏదైతే మెయిన్గా ఉన్న 3.5x ఆప్టికల్ జూమ్ చేసుకునే పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉందో అది మాత్రం వీళ్ళు తీసేశారు. ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. అండ్ మూడోది ప్రాసెసర్. ఇది మీకు 33,000 34,000 రూపాయల బడ్జెట్లోకి వెళ్ళబోతున్న ఫోను. దీంట్లో డైమండ్సీ 7300 మ్యాక్స్ ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. నియర్లీ 1 million స్కోర్ చేస్తున్న ప్రాసెసర్ అనమాట. సో ఇది ఒకటి కొంచెం ఆలోచించుకోవాల్సిన పాయింట్. సో ఇవి మిగతా 3 డిఫరెన్స్. మిగతా అంతా సేమ్ టు సేమ్ బ్యాటరీ, సేమ్ యూఎస్, సేమ్ ఫాస్ట్ ఛార్జింగ్, అన్నీ సేమ్ టు సేమ్. ఇది రియల్మీ 16 ప్రో, రియల్మీ 16 ప్రో ప్లస్కి సంబంధించిన డీటెయిల్స్. నన్ను అడిగితే మీరు కొన్ని రోజులు ఆగటం బెటర్, లేదంటే పాత ఫోన్లకు ఏదైనా మంచి ఆఫర్లు వచ్చినప్పుడు తీసుకోవడం బెటర్. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.